వెల్కమ్ టు ఐ న్యూస్. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోంది. ఒకవైపు వాణిజ్య నౌకల కోసం జలసంధిని పూర్తిగా తెరిచామని విదేశాంగ మంత్రి చెబుతుంటే, మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాత్రం కఠినమైన షరతులు విధిస్తున్నారు. అమెరికా యుద్ధ నౌకలను అడ్డుకుంటామంటూ వారిస్తున్న హెచ్చరికలు ఇప్పుడు కొత్త టెన్షన్ కు దారితీస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. గల్ఫ్ ప్రాంతంలో శాంతి అనేది ఒక నీటి మూటలా కనిపిస్తోంది. లెబనాన్లో కాల్పుల విరమణ నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ప్రకటించిన కొద్ది గంటల్లోనే అసలు సినిమా మొదలైంది. ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ రంగంలోకి దిగి కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. జలసంధి తెరిచి ఉన్న మాట నిజమే, కానీ అది కేవలం వాణిజ్య నౌకలకు మాత్రమేనని, అది తాము నిర్ణయించిన రూట్లోనే వెళ్లాలని స్పష్టం చేస్తుంది. ఒకవేళ ఏవైనా యుద్ధ నౌకలు, ముఖ్యంగా అమెరికా లేదా ఇజ్రాయెల్ నౌకలు జలసంధి వైపు వస్తే వాటిని కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనగా భావిస్తామని, తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వారు బాంబు పేల్చారు. నిజానికి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఈ జలసంధిని తమ స్మార్ట్ మేనేజ్మెంట్ కింద ఉంచుకున్నట్లు ప్రకటించారు. ప్రతి నౌక ఇరాన్ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఇరాన్ మారిటైమ్ సంస్థ సూచించిన నిర్దేశిత మార్గాలలోనే ప్రయాణించాలని వారు కండిషన్ పెట్టారు. దీనివల్ల వాణిజ్య నౌకల ప్రయాణం సులభతరం అవుతుందని భావించిన అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ ఆందోళన మొదలైంది. ఒకవైపు ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ రేవులపై నౌకాదళ దిగ్బంధనం కొనసాగిస్తుండడం, దానికి ప్రతిగా ఇరాన్ గార్డ్స్ ఈ షరతులు విధించడం చూస్తుంటే యుద్ధ భయం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని అర్థమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ మాత్రం హర్ముజ్ జలసంధి బిజినెస్ కోసం సిద్ధంగా ఉంది అని చెప్తున్నప్పటికీ, ఇరాన్ విధించిన ఈ స్ట్రింగ్స్ అటాచ్డ్ పాలసీ నౌకాయాన సంస్థలను అయోమయంలో పడేస్తుంది. మరోవైపు ఇరాన్ తన అణు ఇంధనాన్ని ఎక్కడికి తరలించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం, అమెరికా పెట్టిన బుధవారం డెడ్లైన్ దగ్గర పడుతుండడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఒకవేళ ఇరాన్ గార్డ్స్ చెప్పినట్లుగా అమెరికా యుద్ధ నౌకలను అడ్డుకుంటే అది నేరుగా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచ చమురు సరఫరాలో 20% ఇక్కడి నుంచే జరుగుతున్న నేపథ్యంలో ప్రతి చిన్న కదలిక కూడా గ్లోబల్ ఎకానమీపై ప్రభావం చూపుతోంది. ఇరాన్ పెట్టిన ఈ కొత్త కండిషన్ల వల్ల ట్యాంకర్ల రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తమ రేట్లను పెంచేస్తున్నాయి. అగ్రరాజ్యం తన దిగ్బంధనాన్ని సడలించకపోతే తాము కూడా హర్ముజ్ మార్గాన్ని ఎప్పుడైనా మూసివేస్తామని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ హెచ్చరించారు. మరి ఈ మైండ్ గేమ్ లో గెలిచేది ఎవరో, గల్ఫ్ జలాల్లో శాంతి ఎప్పుడు నెలకొంటుందో వేచి చూడాలి.